పివి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఆ పార్టీ నుంచి మరి కంచెర్ల అచ్యుతరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని, మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. మరి ఈరోజు పార్టీలో మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు, పార్టీ పరంగా మనం ఒక ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఆటంకాలంటే, ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా, అందరూ సమానమైన ఆలోచనతో ఉంటే మన గెలుపు అనేది ఈజీ అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంచెర్ల అచ్యుతరావు అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకప్పుడు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇండివిజువల్ క్యాడర్ అనేది నాకు ఉంది. మరి ఇండివిజువల్ క్యాడర్ అనేది ఉండే పరిస్థితుల్లో మరి నన్ను కూడా పార్టీ తరపు నుంచి హైకమాండ్ ఆదరించిన ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది నాతో కలిసి నడవటం లేదనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సిద్ధం సభలు ఎక్కడ జరిగినా కానీ, ఏ విధంగా జరిగినా కానీ అది ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే మన సభలు ఎలా పెడుతున్నాము, సభలు ఎలా చేస్తున్నాము, ఈ సభల వల్ల మనకి ఓట్లు వస్తాయా, లేకపోతే మన తాలూకా వ్యక్తిత్వం మీద ఓట్లు వస్తాయా, లేదా మనం చేస్తున్న యాక్టివిటీస్ మీద ఓట్లు వస్తాయా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కంచెర్ల అచ్యుతరావుగా ఓన్ హార్ట్తో ఇప్పటివరకు పార్టీ కార్యకలాపాల్లో నేను ఇండివిజువల్గా నా యొక్క ఓన్ మనీతోనే ఇప్పటివరకు కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్నా. పార్టీ రూపాయి నేను ఎక్కడ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నేను యాక్చువల్గా చెప్తున్నది ఏంటంటే, ప్రజెంట్ పార్టీ పరిస్థితి వైజాగ్ తూర్పులో బాగుందని అనుకున్నా, ఇంకా బాగుంటే మన విజయావకాశాలు మెరుగుపడతాయని నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తన ప్రత్యర్థి అయినా 100-200% అతను మంచి మెజార్టీతో 3 సార్లు కూడా గెలవడం జరిగింది. మరి అలాంటి ప్రత్యర్థిని మనం పోటీ పడుతున్నప్పుడు, మరి అలాంటి వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కొంత మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈరోజు కంచెర్ల అచ్యుతరావుగా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో విధాలుగా వాళ్ళకి సపోర్టివ్గా నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా. మరి ఏ కార్యక్రమానికి కూడా మా యొక్క వింగ్ ఉంది, సెపరేట్ వింగ్ అది. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా, ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేటుగా రావడం జరుగుతుంది. సపోజ్ ఈరోజు నామినేషన్ అనేది ఈరోజు వేశారని రాత్రి 6:30 వరకు నాకు తెలియదు. 6:30 గంటలకు నాకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే, నేను ప్రెస్ మీట్ నిన్న 12:30కే నేను ఆల్రెడీ కాల్ఫర్ చేసుకోవడం జరిగింది. మరి 6:30కి నామినేషన్ అంటే మరి నా తాలూకా వ్యక్తులందరూ ఫోన్ చేస్తారు, నామినేషన్ ఈరోజు ఉందంట, మరి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మనం ఏంటని చెప్పి అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది పార్టీలో నేను ఇక్కడ లోకల్ క్యాడర్తోనే నేను కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా. ఎందుకంటే ఇండివిజువల్గా కార్యక్రమాలు చేస్తామంటే కార్యక్రమాలు చేయనివ్వడం లేదు, కలిసికట్టుగా మనం ముందుకు వెళ్దాము అంటే ఆ కార్యక్రమాలు కలిసికట్టుగా నాకు ఇన్ఫర్మేషన్స్ అనేది పాస్ ఆన్ చేయడం లేదు. మరి ఇన్ఫర్మేషన్స్ నాకు రాకుండా, అలాగే ఇండివిజువల్గా చేయకుండా ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే కష్టమైన పరిస్థితి. ఈరోజు అందరూ కావాలి, అందరూ ఉండాలి, అందరూ ఈ పార్టీ కష్టపడితేనే విజయం అనేది మన ముందు ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన యొక్క ఉదారమైన స్వభావం, ఆయన మంచితనం ఎవరినైనా ఆకట్టుకుంటుంది.
అందులో సమస్య లేదు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచన 175 అన్నప్పుడు మనం తూర్పు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఆ 175లో మంది ఒక నియోజకవర్గం కాబట్టి ఈ 175లో మొట్టమొదటిగా గెలిచేది విశాఖపట్నం తూర్పు అని చెప్పని మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి 175లో మొట్టమొదటిగా తూర్పు నియోజకవర్గం గెలవాలంటే ఇప్పుడున్న ఏం చేస్తున్నామో ఇది నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు. పార్టీ బలోపేతం అవ్వాలి, పార్టీ అందరిని కలుపుకుంటూ వెళ్ళాలనేదే నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు పార్టీలో మరి మన విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. మనం చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళటం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఎవరికి పార్టీ గురించి అంతగా ప్రచారం జరగటం లేదు. అవతల పార్టీ వాళ్ళు చాప కింద నీరులా ప్రతి ఒక్క ఇష్యూని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ మరి కంచెల అచ్యుతరావుగా నేను ఒక ఇండివిజువల్ పర్సన్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పథకాలు కానీ ఆయన ఆశయాలు కానీ నాకు నచ్చి నేను పార్టీలోకి వచ్చినప్పుడు నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉంటాను. కోరుకోవడం తప్పు కూడా లేదనుకుంటాను. ఎందుకంటే ఈరోజు నా వెనకాల ఉన్న వ్యక్తులందరూ కూడా ఇండివిజువల్స్, అంటే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. ఇందులో జనసేన టీడీపీ నుంచి కొంతమంది ఉన్నా, జనసేన తాలూకా మేజర్ సర్కిల్ నా వెనకాల ఉన్నా, అది కాకుండా ఇంకొక 25-30% వరకు నా వెనకాల ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 1000 రూపాయలకి ఇస్తే మీటింగ్కి రావడము, లేకపోతే మనం ఏదో ర్యాలీకి వస్తే 500 ఇస్తే ర్యాలీకి రావడం, అలాంటి వ్యక్తులు నా వెనకాల లేరు. ఎందుకంటే నా దగ్గర ఉన్నదంతా ఓటర్లు, ఓటు వేసేవాళ్ళు. అంటే రామారం ఈ నియోజకవర్గంలో డైరెక్ట్ 100% 5 వార్డులు, ఇండైరెక్ట్గా మిగతా ఇంకొక 6 వార్డుల వరకు నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగ నాకు ఇండివిజువల్గా అచ్యుతరావు గారు మీరు ఎటు చెప్తే అటు ఓటేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి నేను 100-200% భరోసా ఇవ్వాలనేటప్పుడు నాకు తగిన ప్రాధాన్యత అనేది ఉండాలి. ఇస్తున్నారా ఇవ్వట్లేదా అది పక్కన పెడితే కనుక నాకైతే నా యొక్క క్యాడర్ నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఏదైనా మ్యాటరు ఎవరికైనా తెలిసిన తర్వాత అది ఇంకొక అరగంటలో జరుగుతుందనో లేకపోతే ఒక పావు గంట జరుగుతుంది అనేటప్పుడు మాత్రమే నాకు తెలియడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా నేను మా వాళ్ళని నేను యాక్టివ్ చేసి వాళ్ళని తీసుకురావడానికి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే కాకుండా ఈరోజు ప్రతి మీటింగ్లో కూడా ఒకటే చెప్తాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చింది నా ఏరియా అభివృద్ధి గురించి, నా ఏరియాకి కొన్ని ఫెసిలిటీస్ కావాలని ఒక ఆలోచనతో. అలాగే ఈ యొక్క ఆలోచనతో నేను వచ్చిన వ్యక్తిని ఈరోజు ఏ మీటింగులు చెప్పినా ఎక్కడ చెప్పినా ప్రత్యర్థులను విమర్శిస్తున్నారు తప్ప మనం ఏం చేస్తామనేది ఈ నియోజకవర్గం గురించి ఎవరు చెప్పడం లేదు. చెప్తే ఇంకా మనకి 100-200% మనం ముందుకు వెళ్తామనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంత అంతా కాదు. ఈరోజు ల్యాండ్ రెగ్యులైజేషన్ కూడా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే హైవే రోడ్ నుంచి అవతల వైపు చూసుకుంటే 100-200% బాగా డెవలప్ అయిన సిటీ. ఆ హైవే రోడ్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది విశాఖపట్నంలో ఒక భాగమేనా అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ చాలా వెనుకబడతాను. ఒక రోడ్ నుంచి బస్సు కానీ వెళ్తే రెండో రోడ్ నుంచి మళ్ళీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఒక బైక్ కూడా ఎదురుగా పక్కన ఆపుకుంటే కానీ బస్సు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి 100-200% నేను ఒకటే చెప్తున్నా, మరి అందరినీ కలుపుకుంటూ వెళ్తే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ కానీ ముందుకు వెళ్తే కనుక ఈ పార్టీ అనేది మనుగడ సాధిస్తుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం.